ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కృపను బట్టి మరొకసారి ప్రభు వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు యేసయ్యకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్కు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణోద్ధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. విత్తువానికి విత్తనమును. చూడండి, ఇక్కడ విత్తనము అనే మాటకి బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయండి. యేసు ప్రభు వారు ఒకసారి విత్తువా అనే ఉపమానం చెప్పినప్పుడు విత్తనం దేవుని వాక్యము అని చెప్పారు. దేవుని వాక్యము ఒక వ్యక్తి హృదయంలో విత్తబడినప్పుడు, నాటినప్పుడు ఆ హృదయం ఒకవేళ మంచి నేల అయితే, మంచి హృదయం అయితే 30 60 100 ఫలిస్తారు అని చెప్పారు. అలాగే ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో విత్తనం అంటే దేవునికి కానుక ఇవ్వడం, దేవునికి పరిచర్య కొరకు, దేవుని రాజ్య సువార్త నిమిత్తము, దేవుని మందిర అవసరతల నిమిత్తం కానుక ఇవ్వడాన్ని విత్తనం అని పోలుస్తున్నారు. అయితే ఎవరైతే దేవుడితో సరిగా ఉంటారో, ప్రార్థించుటలో, వాక్యం ధ్యానించుటలో, దేవుని వాక్యానికి లోబడి భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి కానుక ఇచ్చే విషయంలో, దేవుని పరిచర్య కోసం విత్తనం విత్తే విషయంలో ఎప్పుడు కూడా వెనకాడరు. దావీదు అంటాడు, ప్రభువా నాకు ఇచ్చిందే నేను నీకు ఇస్తున్నాను ప్రభువా, ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఇస్తేనే కదా, నువ్వు ఇచ్చిందే నేను నీకు తిరిగి ఇస్తున్నాను ప్రభువా అని దావీదు దేవుని మందిర నిర్మాణం కొరకు సొలొమోనుకి తను ఆజ్ఞ ఇచ్చినప్పుడు చెప్తాడు. ఈరోజు విత్తనం మీ హృదయంలో దేవుని వాక్యం కనుక ఉంటే మీరు ఫలిస్తారండి. దేవుని వాక్యం మీ జీవితంలో పనిచేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని బహుగా వృద్ధిలో తీసుకొస్తారు. ఇక్కడ వాక్యంలో ఉంది, బహుగా విస్తరిస్తారు, ఆర్థికంగా విస్తరిస్తారు, మీరు చేసే ఉద్యోగంలో ఆశీర్వించబడతారు, మీరు చేసే వ్యాపారంలో దీవించబడతారు. చాలామంది ఈరోజు అనుకుంటున్నారు మీలో, నాకు ఈ చిన్న షాప్ ఉంటే చాలు, ఈ చిన్న కిరాణా స్టోరో, లేకపోతే చిన్న హోటలో, లేదా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంటే చాలు, నాకు చిన్న ఉద్యోగం ఉంటే చాలు, నేను అబ్రాడ్కి వెళ్తే చాలు, నాకు ఈ ప్రమోషన్ వస్తే చాలు. మీకు రావాల్సిన ఆశీర్వాదం, మీరు పొందుకోవాల్సిన ఈవులు మిమ్మల్ని మీరే మీ మాటల చేత కుదించుకుంటున్నారు. ఇది చాలు అనుకుంటున్నారు. చూడండి, యేసు ప్రభు వారు శిష్యులకి 5 రొట్టెలు 2 చేపలు పంచమన్నప్పుడు 12 గంపలు మిగిలేయండి, ఎక్స్ట్రా ఉన్నాయి. వాళ్ళకి ఎంత కావాలో అంత ఇవ్వాల, కావాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రభువారు వాళ్ళకి అనుగ్రహించారు. అలాగే ఈరోజు మీరు దేవుడి కొరకు ఏ విత్తనాన్ని అయితే పరిచర్యలో విత్తుతారో 100 రెట్లు ప్రతిఫలం ఇస్తారు. మీ జీవితాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని దేవుడు విస్తరిస్తారు. మీరు అనుకుంటున్నారు, నేను చూసుకుంటే చాలే ఈ వ్యాపారం అనుకుంటున్నారు. కానీ దేవుడు మీ కింద అనేక పనివారిని ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మీరు బాగుండి, మీరు ఇల్లు కట్టుకొని, మీరు వ్యాపారంలో దీవించబడి, మీకు పిల్లలు దీవించబడితే అది కాదండి. మీ ద్వారా ఒక 10 మందిని మీరు పోషిస్తున్నారనుకోండి, ఒక 10 కుటుంబాలని మీ వ్యాపారం ద్వారా పోషిస్తుంటే అది ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని అలా చేయాలనుకుంటున్నాడు. అబ్రహాంని దేవుడు అన్నాడు, నేను నిన్నే కాదు నీ ద్వారా అనేకుల్ని దీవిస్తాను, గొప్ప సంతతిని నేను దీవిస్తాను, నీ ద్వారా జనరేషన్స్ని బ్లెస్ చేస్తాను. అబ్రహాం ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇస్సాకంట ఆ ఊరిలో విత్తనం విత్తినప్పుడు 100 రెట్లు ప్రతిఫలం పొందాడంట. ఎలా పొందాడు? యెహోవా అతన్ని ఆశీర్వదించను, వాక్యంలో రాయబడి ఉంది. దేవుని ఆశీర్వాదం మీ మీలో ఉంటే, దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటే, దేవునికి మీరు కానుక ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, మిమ్మల్ని విస్తరిస్తాడు, మీ నీతి ఫలాన్ని అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవునికి ఇచ్చే విషయంలో, సమయం ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, భయభక్తులు కలిగి విధేయతగా నడుచుకునే విషయంలో, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, నేను నీ నీతి ఫలాన్ని విస్తరిస్తాను, మీ ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తాను, మీ వ్యాపారాన్ని విస్తరిస్తాను. మీరు అనుకోవచ్చు, నాకు ఈ ఒక్క బ్రాంచ్ ఉంటే చాలని. దేవుడు అంటున్నాడు, నేను అనేక బ్రాంచెస్గా నేను విస్తరిస్తాను. మీరు చాలా సంవత్సరాల నుంచి ఒకే వ్యాపారంలో, ఒకే చోట నిలబడిపోయి ఉన్నారేమో, విస్తరించలేకపోతున్నారేమో, దీవించబడలేకపోతున్నారేమో, మీ ఒక్కరే ఆ పనిలో, ఆ వ్యాపారంలో కింద పడి మీద పడి అనేక కష్టాలు పడుతున్నారేమో. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విస్తరిస్తాను, నేను నీ వ్యాపారాన్ని, నీ సరిహద్దులని
విశాలపరుస్తాను. అనేక మందికి నువ్వు జీతం ఇచ్చేలా నేను చేస్తాను. మీలో కొంతమంది అనేక కంపెనీస్కి ఉద్యోగాల కోసం ట్రై చేసి CV ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి అలసిపోయారు. ఉద్యోగం దొరకట్లేదు కదా. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఒకరి దగ్గర పనిచేయడం కాదు, మీ దగ్గరే 10 మంది పనిచేసేలా మిమ్మల్ని చేస్తా అంటున్నాడు. ఇది ఎలా బ్రదర్ సాధ్యమేనా అని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యానికి సమస్తం సాధ్యమే. దేవుడు ఒక్కసారి ఆయన నోట్లోంచి మాట చెప్తే అది నిశ్చయంగా నెరవేరుతుందండి. దేవుని నోట్లోంచి వచ్చే మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆకాశంలోంచి ఒక్కసారి వర్షం పైనుంచి మనకి వచ్చినప్పుడు నేలని తడుపుతుంది, మృత్యువానికి ఫలం ఇస్తుంది. అలాగే మీరు విశ్వాసంతో ప్రార్థించి దేవునిలో నమ్మకంగా ఉండి యథార్థంగా నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఇస్సాకు ఫలించినప్పుడంట పశువులు, గొర్రెలు, మేకలు, అలాగే పనివారు, దాసీలు పనివారు కూడా విస్తరించారంట. వాళ్ళు విస్తరించడం చూసి ఫిలిష్తీయులంట అసూయపడ్డారంట. ఇస్సాకు విత్తనం విత్తినప్పుడు ఆ పంటే కాదు ఫలించింది, దాసీలు పెరిగారు, పనివారు పెరిగారు, పశు సమృద్ధి, పొలంలో సమృద్ధి, అన్ని రకాలుగా తను విస్తరించబడ్డాడు. అందుకే అక్కడ ఫిలిష్తీయులు చూసి అసూయపడ్డారు తన మీద. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు మాకన్నా బలవంతుడైపోతున్నావు, మాకన్నా ధనవంతుడైపోతున్నావు, నువ్వు వృద్ధి చెందుతున్నావు, నువ్వు ఇక్కడ ఉంటే మాకే ప్రమాదం అని వాళ్ళు అతన్ని అక్కడి నుంచి తరిమేసి పంపించేశారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇస్సాకుని దీవించినట్టు నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నా వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, ప్రతి విషయంలో మీరు దేవుని చిత్తానుసారంగా పనిచేస్తే దేవుడు బహుగా దీవిస్తాడు. దయచేసి మీరు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంతో అడగండి. దేవుడు ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన మీకు ఇస్తారు. మీ పనిలో, మీ వ్యాపారంలో, ఏ వృత్తిలో ఉన్నా సరే దేవుడు మీ రంగంలో మంచి ఆలోచన చెప్పి మీరు నడవలసిన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. మహాపరిశుద్ధుర జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నీతి ఫలాన్ని విత్తుతారో వాళ్ళని బహుగా దీవించండి ప్రభువా. ఎవరైతే నీ వాక్యం అనే విత్తనాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తారో, నీ భయభక్తులు కలిగి జీవిస్తారో, నీ సన్నిధిలో నిందారహితులుగా నడుచుకుంటారో బహుగా విస్తరించండి ప్రభువా. ఇస్సాకు విత్తిన విత్తనానికి 100 రెట్లు ప్రతిఫలం వచ్చినట్లుగా వీరు చేసే వ్యాపారాల్లో, వీరు చేసే ఉద్యోగాల్లో బహుగా దీవించండి. ఇదిగో నేను నిన్ను తలగా చేస్తాను, నువ్వు తోకగా ఉండడానికి కాదు, నువ్వు ఒకరి దగ్గర పనిచేయడం కాదు, నిన్నే వాడి అనేక మందికి ఉపాధి ఇచ్చే విధంగా చేస్తాను. అనేక మందిని, దాసీల్ని, పనివారిని నీకు నేను దయచేయబోతున్నాను ప్రభువా. ఎవరైతే విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగంతో, అప్పులతో, ఆర్థిక సమస్యలతో, వ్యాపారం ఎలా చేయాలో, వ్యాపారం ఎలా విస్తరించాలో తెలియని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఈ సమయంలో ఎత్తిపట్టి ఈ వాక్యంతో ప్రార్థిస్తున్నాను. వాళ్ళ విత్తనాలని ఆశీర్వదించండి, ఫలవంతంగా చేయండి ప్రభువా. వాళ్ళు ఫలాలు పొందాలి. విత్తువానికి విత్తనం, ఆహారం, తినువానికి భోజనం నేను ఇస్తానంటున్నావు ప్రభువా. వాళ్ళ నీతి ఫలాలని విస్తరిస్తాను, అభివృద్ధి చేస్తానంటున్నావు. గ్రో చేయ ప్రభువా, ఇంక్రీజ్ చేయ ప్రభువా. సరిహద్దులను విశాలపరిచి నువ్వే రాబోయే రోజుల్లో గొప్పగా దీవించి బలపరచమని వేడుకుంటున్నాను. ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నారు, కానీ నువ్వు అన్నీ చేయగలవు. దేవునికి సమస్తము సాధ్యమే. విశ్వాసంతో ఈ ప్రార్థన చేస్తుండగా మమ్మల్ని దీవించు, ఈ వాక్యం వింటున్న వారిని ఆశీర్వించు. అన్ని రీతులుగా రాబోయే రోజుల్లో ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పే విధంగా నీ బిడ్డల్ని దీవించి బలపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేను నమ్ముచున్నానండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు. ఈ వాక్యాన్ని చదివి ప్రార్థించండి. మరి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వాక్యాన్ని రెగ్యులర్గా వినండి. అలాగే మందిరంలో ఆగిపోయిన అనేక పనులు ఉన్నాయి, కాంపౌండ్ వాల్ కట్టబడలేదు. మీరు ప్రేరేపించబడితే దేవుని పరిచర్య కొరకు ఒక విత్తనాన్ని విత్తాలనుకుంటే దయచేసి మీరు ఈ కింద ఇవ్వబడిన నంబర్కి మాకు ఫోన్ చేయండి, మీకు వివరాలు తెలియజేస్తాము. అలాగే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు వాట్సాప్ చేసినా, ఫోన్ చేసినా మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆత్మ మీకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.